ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవన్నీ నోషనల్ దీనికి ఉంటున్నాయి. అక్కడ ఉన్నంత స్థలము ఉండదు, లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు. అల్టిమేట్ కావాలంటే లోతుకు పోయితే అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది. పాస్బుక్లో ఎంట్రీలు చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే ఇది నడిచినాయి. వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు. ఈ స్పిరిట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ కావాలంటే దీన్ని ఇన్ స్పిరిట్ అంటే దాని స్ఫూర్తి అది నిలబడి ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే చట్టమే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే సమగ్ర సర్వే జరిగి కంక్లూజివ్గా మన ఫిజికల్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు పేపర్ మీద ఉండే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఆన్ గ్రౌండ్కి సంబంధించి కూడా ఫైనలైజ్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి ఎక్కి అప్పుడు ఒక చట్టం రూపం దానికి ఉంటే అది కంక్లూజివ్ టైటిల్ అవుతుంది. అప్పుడు జనరేషన్స్ టుగెదర్ నువ్వు అమెరికాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఎక్కడున్నా నీ ప్లాన్ నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదున్నా దాన్ని ప్రొటెక్టెడ్ అలాగే ఉంటుంది. అది జరగాలంటే దీనికి ముందు ప్రీ రిక్విజైట్ నేను అనుకోవడము సమగ్ర భూ సర్వే జరగాల. అది ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎవరు ఇంతవరకు ఆ సాహసం చేయలేదు. ఇప్పుడు 5-6 వేల విలేజెస్ అయిపోయినట్లయి అంటే కరెక్ట్ కొలుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడికక్కడ అది ఉంటే అది ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫ్యూచర్లో ఎన్ని పార్టిషన్స్ అయినా ఆటోమేటిక్ దానికి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత దానికి కనెక్టివ్ పార్టిషన్లు వస్తుంటాయి. అంటే యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ అంత కంక్లూజివ్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ అదే. అంటే ఏదైతే ప్రిజంప్టివ్గా ఊహాజనితంగా ఉండేదాన్ని కంక్లూజివ్గా ఒక టైటిల్ను క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయట్లా. అక్కడ ఉన్న సెంట్రల్ ఎవరున్నారంటే బీజేపీ ప్రభుత్వము, మోడీ నాయకత్వం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. అటు అందరి స్టేట్స్కి వచ్చింది. మన స్టేట్లో కూడా దాన్ని చేసి ఇప్పుడు దాని మీద అపోహలు కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అపోహలు ఏదున్నా కూడా వాటిని చేసిన తర్వాత ప్రస్తుతానికి దాని జోలికి పోవట్లేదని కూడా చెప్పాం. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉన్నా ఇది ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ఒక యాక్టివిటీ. ఇది ఇప్పుడు వీళ్ళు రాసుకున్నదైనా ఏది చూసినా అడ్డగోలుగా అవకతవకలుగా ఎవరో ఒక అధికారో లేక ఇంకో లిటిగెంటో ఇంకోడో డిస్ప్యూట్ రైజ్ చేసేది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతికే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఇదైతే పూర్తి దానికి విరుద్ధంగా నువ్వు ఇది వస్తే భూములన్నీ ఇదే అయిపోతాయని నేను ఈ కమ్యూనిస్ట్ దీని నుంచి వినేవాడిని. 55లోనూ 51లో జనరల్ ఎలక్షన్లో కమ్యూనిస్టులు వస్తారనుకున్నప్పుడు ఓ ప్రచారం చేసినారట. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే పుస్తలు తెంచుకొని పోతారు, పెళ్ళాలను కూడా జాతీయం చేస్తారు, భార్యలను, ఎందుకంటే వాళ్ళంతా నేషనలైజ్ చేస్తారనే ప్రచారం చేసి కన్ఫ్యూజన్ అంతగా క్రియేట్ చేశారట. సొసైటీలో చాలామంది ఏమో జరుగుతుందేమో అంటే దోపిడీ దొంగలు పడతారన్నట్టు ప్రచారం చేశారట. అది ఇండిపెండెన్స్ వచ్చిన 5 ఏళ్లకో ఎప్పుడో 4-5 ఏళ్లకు. దట్ వీ కెన్ అండర్స్టాండ్. ప్రజలకు కూడా అంత అప్పటికి తెలిసి ఉండదు. గవర్నమెంట్ అంటేనే అది చాలా ఇంకా ఫ్లెడ్జిలింగ్ దీంట్లో ఉన్నది. ఎందుకంటే బ్రిటిషర్స్ పెట్టింది రెవెన్యూ వసూళ్ళకే వాళ్ళు పెట్టుకుంది. అంతకుమించి వాడేం పెద్ద మొత్తం కాంప్రహెన్సివ్గా వెల్ఫేర్ స్టేట్ అది లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోయి 77 ఏళ్ళు అవుతారట ఇప్పటికి. ఈ రోజుకు నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇంత బరి తెగించి అబద్ధాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు, ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇది ఏదన్నా మనం సివిల్ సొసైటీనా ఇంకోట కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా?